నమః. నేటి 5వ జీవన తరుణంలో గోక్షీరము విశేషంగా యజ్ఞయాగాదులు, క్రతువులు, అభిషేకములు ఇత్యాది వివాహమైనటువంటి శుభకార్యమునందు గొప్పగా స్వీకరింపబడతాయి. ఎందుకంటే మనకు అలనాటి శివపురాణంలో మరి ఆ శివ పరమేశ్వరుడు మరియు బ్రహ్మకు విష్ణువుకు పెట్టినటువంటి లింగోద్భవ కాలంలో ఆ యొక్క పరీక్షలో బ్రహ్మదేవుడు గోమాతతోని మొగిలి పువ్వుతో అసత్యం పలికిస్తాడు. అప్పుడు ఆ యొక్క అసత్యం చెప్పే సమయంలో గోమాత ముఖముతో అసత్యం పలుకుతూ మరియు తన యొక్క పృష్ఠభాగంతో సత్యాన్ని చెప్తుంది. సత్యం ఏంటంటే బ్రహ్మదేవుడు అసత్యం పలుకుతుంది. అప్పుడు ఆ శివ పరమాత్ముడు తన యొక్క దివ్య దృష్టితో గోమాత ముఖముతో అసత్యం పలికినందుకు గోముఖ వ్యాఘ్రంగాను, పృష్ఠభాగంతో సత్యం చెప్పినందుకు ఈ పృష్ఠభాగాన్ని త్రింశకోటి దేవత స్వరునిగా భావిస్తూ మనం పూజ చేసేటువంటి భాగము పృష్ఠభాగము. ఇక్కడ లభించేటువంటి సమస్తమైనటువంటి క్షీరము, గోమయము అనేకమైనటువంటి మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దుర్గుణములను, సమస్త వ్యాధులను పారద్రోలి మనకు గొప్ప కృప సిద్ధింపజేస్తుంది. అందుకే ఆ గోవు, గోక్షీరం చాలా గొప్పది. ఇది సత్యం.